తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వనపర్తి పర్యటనకు వచ్చినప్పుడు వనపర్తిలో ఆయనకున్న అనుభూతులు, ఆయన ఇక్కడ బాల్యంలో ఇక్కడ చదువుకున్న రోజుల్లో ఎక్కడెక్కడ రెంట్కున్న ఇల్లు కానీ, ఆ చదువుకున్న కాలేజ్ అండ్ స్కూల్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళతో ఒకసారి ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని వాళ్ళందరినీ ఒకసారి పలకరించి, అంతకుముందు వారం రోజుల కింద నుంచి సీఎం గారి దగ్గర నేను, గౌరవ మల్లు రవి గారు, మా కాంగ్రెస్ పెద్దలందరూ ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు వనపర్తి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి దానిలో దాదాపు 720 కోట్లు సీఎం గారు ఇచ్చినాయి. దాంతోపాటు డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ గారు అదొక 100 కోట్లు. దాంతోపాటు మన హెల్త్ మినిస్టర్ గారు కూడా కొన్ని ట్రామా సెంటర్ ఒకటి, సిటీ స్కాన్ నిన్నటి వరకు జీవో రాలేకపోయినాయి, అవి కూడా ఒక 2 రోజులు వస్తాయి. సో అవన్నీ 1000 కోట్లతో అభివృద్ధి అనే నినాదంతో మనం నిన్న కొన్ని ఫౌండేషన్స్ చేసుకున్నాం. దానిలో భాగంగానే ఈ వనపర్తి మీద ఉన్న ప్రేమతోన కొండారెడ్డిపల్లిలో పుట్టి అచ్చంపేట నియోజకవర్గమైన కొడంగల్లో ఆయన రాజకీయ జీవితం ఎమ్మెల్యే గెలిచిన, మల్కాజ్గిరిలో ఎంపీగా గెలిచిన, వనపర్తితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నాకు ఇంక వనపర్తి కల్చర్, వనపర్తి నేను కరెక్ట్ మెచ్యూర్డ్ అయ్యే టైంలో వనపర్తి కల్చర్ నాకు ఉంది. వనపర్తితో నాకు చాలా సంబంధం ఉంది. అవన్నీ చెప్పిందంతా మీరు విన్నారు నిన్న. దానిలో భాగంగానే అంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి వనపర్తికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దానిలో ఆ కార్యక్రమం ఒక నియోజకవర్గ స్థాయిలో ఒక సీఎం గారికి అంత పెద్ద ఎత్తున ఒక 4-5 రోజుల ముందే మేము ప్లాన్ చేసుకొని దానికంతా కష్టపడ్డ మా కాంగ్రెస్ లీడర్లందరూ, మా కాంగ్రెస్ పెద్దలందరూ, మా యూత్ కాంగ్రెస్ అండ్ ఎన్ఎస్ఐ టౌన్ ప్రెసిడెంట్ మరియు మండలాల బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, మండల ప్రెసిడెంట్లు, మా సీనియర్ లీడర్లందరూ దాంట్లో పాల్గొన్నారు. దాంతోపాటు తప్పెట్ట కొట్టిన డప్పు కళాకారులు, డోలు కొట్టిన డోలు కళాకారులు, బతుకమ్మలు తీసుకొచ్చిన మా మహిళా సోదరిమణులు, అట్లా వనపర్తి నియోజకవర్గంలో మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ వారం రోజులు నిద్ర లేకుండా కష్టపడి అంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం విజయవంతం చేసినందుకు ఫస్ట్ మా వాళ్ళందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, పెద్ద ఎత్తున తరలి వచ్చిన మహిళా మనులందరికీ ప్రత్యేకంగా నేను వనపర్తి ఎమ్మెల్యేగా అభినందన తెలియజేసుకుంటున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దాంట్లో భాగంగానే వనపర్తిలో మీరు నిన్న ఇంకొక 2 ముఖ్య విషయాలు వనపర్తికి సంబంధించిన మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసినాం. దాంట్లో వనపర్తికి మాజీ ఎమ్మెల్యేలు ఒకటి శ్రీ కీర్తిశేషులు జయరాములు గారు, ఆయన వనపర్తికి సేవలు అందించున్నాడు. ఆయన పేరు మన వనపర్తి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ 200 కోట్లతో నిన్న ఫౌండేషన్ వేసిన ఆ స్కూల్కు గౌరవ శ్రీ జయరాములు గారు పేరు పెట్టాలని నేను రిక్వెస్ట్ చేశాను. సీఎం గారు ఒప్పుకున్నారు. దానికి కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దాంతోపాటు ప్రజా డాక్టర్గా ఒకసారి వనపర్తి పంచాయతీ అప్పుడున్న మేజర్ పంచాయతీ చైర్మన్గా, 2 సార్లు వనపర్తి ఎమ్మెల్యేగా, ప్రజా డాక్టర్గా ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు 500 బెడెడ్ కొత్తగా నిన్న ఫౌండేషన్ వేసుకున్నాం వనపర్తిలో, జీజీహెచ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. దానికి ఆ డాక్టర్ గారి శ్రీ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలని అది కూడా రిక్వెస్ట్ చేసినాం. దానికి కూడా ఆ 2 నేను అడిగిన ఆ 2 రిక్వెస్ట్లు వనపర్తి ప్రజల తరఫున సీఎం గారు ఇమీడియట్గా అనే స్టేజ్ మీద స్పందించి, సిఎస్ మేడం కూడా అక్కడనే ఉండే, చీఫ్ సెక్రటరీ గారు, ఆమెకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చిండు, ఇమీడియట్గా ఫాలో చేయమన్నారు. అట్లా సీఎం గారు హెలికాప్టర్లో టేకప్ అయినా కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేసి సిఎస్ మేడం చెప్పింది, ఇమ్మీడియట్గా మీరు లెటర్ ఏంటంటే నేను రాత్రే కలెక్టర్ ఆఫీస్కి లెటర్స్ పంపించిన. త్వరలోనే ఆ గజెట్ జీవో కూడా వాళ్ళిద్దరికి మేము అడిగిన రిక్వెస్ట్ త్వరలోనే వస్తుంది. దాంట్లో ఇంకా నిన్నటి వరకు మనం ఫౌండేషన్ వేసింది ఆల్రెడీ మీకు ఒకరోజు ముందే నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను మల్లు రవి గారు చెప్పినాం. కాకపోతే కొంతమందికి అది తప్ప ఆ రోజు మీకు ఇచ్చినప్పుడు 722, 727 ఇచ్చినాం. అది 1-2 crores అది ఎస్టిమేషన్లో ట్యాక్సెస్లో కొంచెం డిఫరెన్స్ వచ్చినట్లుంది. దానిలో బాగానే
ఇంటిగ్రేటెడ్ 200 కోట్లతో వేసుకున్నాం. హాస్పిటల్ 257 crores వేసుకున్నాం. అది ఎందుకు చెప్తున్నంటే మళ్ళీ ఫిగర్స్ ఈరోజు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి 500 crores మీరు మళ్ళీ నేను అప్పుడే మా కేసీఆర్ గారు వేసి ఉన్నారు, మళ్ళీ మీరు ఎట్లా వేస్తారు, మీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది, మీ వ్యవస్థ ఎక్కడ పోయిందని మా సీఎం గారిని క్వశ్చన్ చేశారు. మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి వేయలేదు, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వేసినప్పుడు ఇది జియో, అప్పుడున్న వాళ్ళ జియో మొత్తం 510 crores శాంక్షన్ చేసిన మాట ఆ జియోలో వాస్తవమే. కానీ ఫస్ట్ ఫేజ్లో 258 crores మాత్రమే వాళ్ళు మెడికల్ కాలేజ్ కట్టున్నారు. దాని జోలికి మేమేం పోలే, మాకు కూడా కొంచెం తెలివి ఉంది, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది, మాకు కూడా అన్నీ ఉంటాయి. ఆయన చెప్పింది తప్పు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కు కేసీఆర్ గారు వేసిన ఫౌండేషన్ చూపించి ఇదో మేము వేసినాం, మళ్ళీ సీఎం గారు వేసిందంటారు. దానికి వేయలేదు. 252 కోట్లు 202 కోట్లు బిల్డింగ్కు, 50 కోట్ల దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్కు 200 సపరేట్ జీవో ఉంది. దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఈ మధ్యలో తీసుకొని ఆ డిపార్ట్మెంట్ R&Dకి టెండర్స్ పిలిచామని ఆదేశాలు ఇచ్చిన తర్వాత నిన్న మేము ఫౌండేషన్ వేసినాం. సో అది ఆయన తెలుసుకున్నాను. ఇంకోటి ఐటీ టవర్ గురించి మాట్లాడారు. ఐటీ టవర్ వచ్చేసి మీకు తెలుసు, ఐటీ టవర్ అంతకుముందు నాగవరం శివార్లో కేటీఆర్ గారిని తీసుకొచ్చి ఫౌండేషన్ వేశారు. అసలు ఐటీ టవర్కు జీవో ఉంటే చూపించమనండి, లెటర్ ఇచ్చి ఫౌండేషన్ వేసారు. దాని మీద కేటీఆర్ గారి మీద ఆయన మీద ఎన్ని క్రిమినల్ కేసులు పెట్టారు. మేము బరాబర్ జీవో తీసుకొచ్చేస్తే అది నేనే తెచ్చిన అంటాడు. సో ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ కానీ ఇది కానీ ఒకవేళ ఆ జీవోనే కంటిన్యూషన్ వచ్చి ఫైనాన్స్ ఏ గవర్నమెంట్ వస్తే ఇస్తుందని కొద్దిసేపటికి అనుకున్నాం. కొద్దిసేపటికి అదొక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి కొద్దిసేపు ఆయన మాట్లాడిన దాని గురించి మాట్లాడారు. ఒకవేళ అదే నిజమైతే కేఎల్ఐకి ఫౌండేషన్ ఎవరు వేసారు? కేఎల్ఐకి ఫౌండేషన్ అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడున్న ఫౌండేషన్ వేసినాం. 20,000 కోట్లకు పోయింది, అదంతా వేరే సబ్జెక్ట్. మళ్ళీ దానికి రెగ్యులేటర్ కట్టి ఆ బుద్ధారం లెఫ్ట్ కెనాల్ కూడా ఆ 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది, రైట్ కెనాల్ కూడా 10,000 ఎకరాలకు పాత ఆయకట్టే ఉంది. సో అది ఆ పాత గవర్నమెంటే చేసింది. ఇరిగేషన్ వనపర్తి నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి నువ్వు ఒప్పుకో, దీన్ని నేను కన్విన్స్ చేస్తాను. సో అట్లా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒకసారి 2-3 ఫ్రెండ్లీ మీటింగ్లలో, మన విలేకరుల మీటింగ్లలో మనం మాట్లాడుకున్నాం. వనపర్తిని మా సీఎం గారు 5 సంవత్సరాల్లో మీరు చాలా అంటే నష్టపరిచిన మాటనే చెప్పిండు. నేను చాలాసార్లు చెప్పిన March 9, 2023 రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి రిజైన్ చేసిన రోజునే చెప్పిన, సేవ్ వనపర్తి, చేంజ్ వనపర్తి. వనపర్తిని మీరు ధ్వంసం చేసిండ్రు, విధ్వంసం చేసిండ్రు. మీరు మీ కుటుంబ సభ్యులు మీ ఎంబడుల కోసమే చేసినారు. ఆ ధ్వంసం చేసిన వనపర్తిని, విధ్వంసం చేసిన వనపర్తిని, ఆ వనపర్తిని ఇంకా మళ్ళొక్కసారి ఆయన గెలిపిస్తే మన ఇంటి ముందర కాంపౌండ్లు పెద్ద ఉంటా ఓకిలు కూడా తీసుకుంటాడు. మా చెల్లెళ్ళ మిగిలవు, కుంటలు మిగిలవు, దేవాలయ పొలాలు మిగిలవు, సంత పొలాలు మిగిలవు. అవన్నీ ఇంతకుముందే మాట్లాడినాం. మళ్ళా దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఆయన అన్నందుకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఆ మధ్యకాలంలో మన విలేకరులు ఒక సీనియర్ విలేకరు చెప్పారు, పాత ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్పినట్లే పాత ఆయన చేసిన ఆ 9.5 ఏళ్లలో చేసిన వాళ్ళ తప్పుల గురించి కానీ మేము కానీ మా రేవంత్ గారు కానీ వాళ్ళ మీద స్టార్ట్ చేస్తే వేరే పనేం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఎఫ్ఐఆర్ చేసుడు, పోలీస్ స్టేషన్లకు పెట్టుడు, ఇదే పని సరిపోతుంది. అన్ని తప్పులు చేస్తున్నారు వాళ్ళు. సో దాని గురించి టైం వెయిట్ చేసుకోకుండా మా పని మేము చేసుకుంటున్నాం. డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మాకు తెలుసు, ఎట్లా చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. అవన్నీ మేము 2 టర్ములు మా విలేజ్లో సర్పంచ్ ఉన్నాం, తర్వాత ఎంపీటీసీ ఎంపీపీగా అడ్మినిస్ట్రేషన్ తెలుసు నాకు, తర్వాత ఎమ్మెల్యేగా వనపర్తి ప్రజలు ప్రమోషన్ ఇచ్చారు. సో మేము ఎట్లా డెవలప్మెంట్ చేయాలో తెలుసు, సెక్రటరీకి ఎట్లా ఫైల్ తెచ్చుకున్నాలో తెలుసు, ఎవరిని రిక్వెస్ట్ చేయాలో తెలుసు, ఎట్లా జీవో తెచ్చుకున్నాలో తెలుసు, వనపర్తికి ఏం అవసరం ఉండాలో తెలుసు. దాంతోపాటు నిన్న వేసిన 722 కోట్లతో ఆ జీవోలు ఎప్పుడు తెచ్చినాం తెలుసు. నాకు ఒక ఎగ్జాంపుల్ సమాధానం చెప్పిన 2 మాట్లాడింది కాబట్టి ఆ ఐటీ టవర్ జీవో లేకుండా నేను ఎట్లా ఫౌండేషన్ వేస్తావు, అది నీ క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది మీ మీద. అది కాకుండా రాబోయే రోజుల్లో వనపర్తికి సంబంధించి, వనపర్తి మున్సిపాలిటీకి సంబంధించి బైపాస్ రోడ్డు కానీ, రోడ్ వైండింగ్ కానీ, కొన్ని కాలనీలో సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, అట్లనే వనపర్తిలో పాలిటెక్నిక్ రెనోవేషన్ కానీ, వనపర్తికి సంబంధించిన దానికి అన్నిటి కలిపి 227 కోట్లకు సీఎం గారికి మేము ప్రపోజల్ ఇచ్చినాం. అది ప్రాసెస్లో ఉంది.
దాంతోపాటు పెబ్బేరు మున్సిపాలిటీకి ఆ రోడ్లు డ్రైన్లు చాలా ఇబ్బంది ఉన్నాయి కాబట్టి అదొక 20 crores ఇచ్చినాం, అది ప్రాసెస్లో ఉంది. జేఎన్టీకి సంబంధించింది 15 రోజుల నుంచి నేను ఫాలోఅప్ చేస్తున్నా కానీ అది కొంచెం ఫైనాన్స్ నుంచి క్లియర్ కాలేదు. అదొక 155 కోట్లతో సొంత బిల్డింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాంతోపాటు వనపర్తిలో 14 ఆర్గనైజేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన అగ్రికల్చర్ కానీ మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని 2 బిల్డింగ్లు ఉన్నాయి. అది కూడా దానికోసం కూడా అన్ని బిల్డింగ్లు ఇవ్వాలని కోరుకున్నాం. 92 కోట్లతో అది కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం. దాంతోపాటు బుద్ధారం స్టేజ్ 2 రిజర్వాయర్ కూడా 77 crores ఇస్తున్నాం. అన్ని వనపర్తి నియోజకవర్గానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎగ్జాంపుల్ గణప సముద్రం, వేణుగోపాల సముద్రం, కృష్ణ సముద్రం, రంగ సముద్రం ఇవన్నీ మనకు వనపర్తికి ఎండ్లో ఉన్నాయి, టేలెండ్లో ఉన్నాయి. నీళ్ళు అటు వచ్చిన తర్వాత మన కాన్స్టిట్యూన్సీ అయిపోతుంది. సో మనకు మీనా రిజర్వాయర్లు ఉంటే ఫస్ట్ జూన్ జూలైలో మనకు నారు పోసుకోవడానికి, ఏప్రిల్ మేలో ఎండిపోకుండా కృష్ణానదిలో నీళ్ళు తగ్గినప్పుడు ఇబ్బంది ఉండకూడదని గొల్లపల్లి కొత్త రిజర్వాయర్ 985 కోట్లతో ప్రపోజల్ పోయింది. ఆ ప్రపోజల్ కూడా జీవో స్టేజ్లో ఉంది, అది కూడా త్వరలో తీసుకొస్తున్నాం. దాంతోపాటు వనపర్తిలో ఎస్సీ పంచాయతీరాజ్ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్, మన సబ్ రిజిస్టర్ ఆఫీస్, దాంతోపాటు ఇంకా చాలా ఎస్సీ ఆర్ఎండ్బి మిగతా అన్ని ఇంజనీరింగ్ కాంప్లెక్స్ కూడా డిపార్ట్మెంట్లకు వాళ్ళకి ఆఫీసులు లేవు, అవి కూడా ఒక 84 కోట్లతో అవి కూడా తీసుకొస్తున్నాం. అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ కోసం 45 కోట్లు. దాంతోపాటు ఒక్కొక్క 130 జీపీలకు నిన్న సీఎం గారిని అడిగినాం. ఒక్కొక్క జీపీకి దాదాపు ఒక 20 కోట్లని ఇస్తే ఒక 20 లక్షలు ఇస్తే అదొక 27 కోట్లు అయితే వనపర్తిలో స్పోర్ట్స్ చైర్మన్ వనపర్తి అబ్బాయి ఉన్నాడు కాబట్టి, వనపర్తి శివసేన రెడ్డి గారు ఉన్నారు కాబట్టి దానికి కూడా ఒక 51 crores అది కూడా మనం ప్రాసెస్ ఇమ్మీడియట్ గా అన్ని ఎస్టిమేషన్ స్టేజ్ లో ఉంది, అది కూడా పంపించినాం. ఇట్లా అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఇంకొక 1000 కోట్లకు అన్ని ప్రపోజల్ పంపించున్నాం. తొందరలోనే రెగ్యులర్ గా వచ్చేవి ఇవన్నీ రైతు బంధు కానీ, ఇందిరా మైన్లు కానీ, స్కీమ్స్ కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, ఆర్టీసీ సబ్సిడీ కానీ ఇవన్నీ కాకనే ఇంకా త్వరలోనే ఇంకొక 1000 కోట్లతో వనపర్తికి మళ్ళీ అన్ని ప్రాజెక్టులు, సొంత బిల్డింగ్లు అన్ని డెవలప్ చేస్తున్నాం. ఇవన్నీ మాకు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. ఎక్కడన్నా ఒక తట్టెడు మట్టి తీసుకుపోయినా, ఎక్కడన్నా ఒక ఎకరా కబ్జా చేసినా, ఎక్కడైనా ఇంకేదైనా చేసినా నాకు నొప్పి అవుతుంది కాబట్టి నేను ఎలక్షన్ల ముందర ఏం చెప్పినాం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాపలకారులాగా వనపర్తి నియోజకవర్గానికి పెద్దపాలేరులాగా పనిచేస్తా, ఎక్కడ ఒక తప్పు చేసే సమస్య లేదు. ఇక్కడ నేను ఇంతకుముందు నిన్న నేను ఊర్లలో ఎలక్షన్ ప్రచారం పోయినప్పుడు 14 నెలలు నేను ఏమైనా తప్పు చేస్తే చెప్పండి అని మా వాళ్ళని అడిగిన, ప్రజలను అడిగిన, మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఇక్కడ తప్పు చేసినట్లు కానీ, ఎవరితో డబ్బులు తీసుకున్నట్లు కానీ, ఎవరితో లంచం తీసుకున్నట్లు కానీ ఇక్కడ మీరు చెప్తే కూడా మీరు డైరెక్ట్ నాకు చెప్పొచ్చు, ఫోన్ చేయొచ్చు, మెసేజ్ పెట్టచ్చు. నేను అంత నీట్ గా నిజాయితీగా పనిచేద్దామని డిసైడ్ అయ్యే రాజకీయాలకు వచ్చిన. నేను రాజకీయాల్లో అట్లే చేస్తా. కానీ కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వాళ్ళకు కడుపున కట్టెలు పెట్టుకొని కళ్ళలో రక్తం వస్తుంది. అసలు ఏంది ఇట్లా తీసుకుపోతున్నాడు, ఎట్లా దూసుకుపోతున్నాడు, ఎట్లా పనిచేస్తున్నాడు, ఇవన్నీ జీవాలు ఎట్లా వస్తున్నాయని మేము ఉండమని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ నువ్వు చేసింది నిజంగానే డెవలప్మెంట్ అయితే, నువ్వు చేసింది పూర్తి డెవలప్మెంట్ అయితే పోయిన ప్రెస్ మీట్లో నేను చెప్పిన, నేను పేపర్లతో సహా రాజీవ్ చౌక్ వస్తా, డేట్ చెప్పండి, మీరు కూడా రండి. ఏడ చేస్తున్నారు, మీరు ఎక్కడ చేస్తున్నారు, ఒక భాగం అవన్నీ అప్ టు రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ వరకు పోతాయి. అది నీకేం సంబంధం? అది కాకుండా ఏం చేసినావు వనపర్తి నియోజకవర్గానికి, ఏం భూతత్వ డెవలప్మెంట్ చేసినావు లెక్కలతో సహా మీరు రండి. 15 నెలల్లో మేమేం చేసినాం లెక్కలతో సహా వస్తాం. కానీ ఇట్లా పిచ్చిగా మాట్లాడొద్దని, పిచ్చిగా చేయొద్దని ఇవన్నీ సలహాలు ఇస్తున్నాం, ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నాం. అట్లా ఇంకొకసారి మాట్లాడితే మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు. మేము మీ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలే. మీకు ఆల్రెడీ వనపర్తి ప్రజలు పోలైన ఓట్లలో 50.25% 1,07,250 ఓట్లు వేసి నేను ఇంటికి పంపించి నన్ను గెలిపించాను. 5 ఏళ్ళు ఉంటాం, నేను 5 ఏళ్ళు ఉంటా, మా ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళు ఉంటాం. 5 ఏళ్ళు మాకు టైం ఇస్తే నేను చెప్పినా చేయకపోతే, నేను చెప్పిన అబద్ధాలు అయితే మమ్మల్ని ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. నీకు అదే చేసారు, నువ్వు చెప్పిన అబద్ధాలు, మీ కేసీఆర్ చెప్పిన అబద్ధాలు, మీ కేటీఆర్ చెప్పిన అబద్ధాలు. కాబట్టి మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు అలా జాగ్రత్త పెట్టుకొని మీరు ప్రతిపక్ష పాత్ర పోషించండి, లేనిపోని మాట్లాడద్దని మళ్ళొక్కసారి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఈ డెవలప్మెంట్ లో మీరు కూడా పాల్పంచుకోండి. మీరు
మీరు అనవసరంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి మళ్ళీ రాబోయే రోజులలో లోకల్ బాడీలో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ ఇంటికి పంపించారు, పార్లమెంట్ ఎలక్షన్లో గుండు సున్నా ఇచ్చారు, లోకల్ బాడీ ఎలక్షన్లో మీకు ఒక్కటంటే ఒక సర్పంచ్ గెలవరు, ఒక్కటంటే ఒకటి వార్డు మెంబర్ గెలవరు, కౌన్సిలర్ గెలవరు. కాబట్టి ప్రజలంతా డిసైడ్ అయి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని దీవించడానికి ప్రజలంతా రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు అబద్ధాలు చెప్పకుండా మిమ్మల్ని ఆల్రెడీ కర్రలు కాల్చి వాత పెట్టిండ్రు. మీరందరూ ఒక సెకండ్ రాజకీయాలు వెనకాల ఉండి ముందర ఇంకోని పెట్టి రాత్రిపూట ఒక దగ్గరికి ఫోన్ చేయించుకుంటారు, పొద్దున పూట ఒక దగ్గరికి ఫోన్ చేయించుకుంటారు. దమ్ము ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడు, దమ్ము లేని సన్యాసులు అట్లా వెనుక నుంచి చేస్తారు. కాబట్టి మేము ఎదురుగా పోరాటానికి రెడీ ఉన్నాం. మేము కొండ బండ గుట్ట నేను నెంబర్ 4 అన్న రోజు మేము తీసవతల పడేసి మేము ఎదురొచ్చి నిలబడి గెలిచినాం. నీకు ఎవరికి ఎదుర్కోడు ఇక్కడ, నీ మాటలకు ఎవరు ఇక్కడ అసలు కేరే చేయను. నువ్వు అబద్ధాల కోరు, నువ్వు మోసాల కోరు, నువ్వు కబ్జా కోరు అని అలా వనపర్తి ప్రజలు డిసైడ్ అయ్యారు. వనపర్తి ప్రజలు శిక్ష వేసిండ్రు. నువ్వు ఆ పనిష్మెంట్ బట్టి రోజు కుమిలి మీరు అట్లా కుమిలి కడుపు నొప్పితో చావండి. మేము ప్రజలకు సేవ చేసుకుంటుంటాం. మీ మాటలు ఎవ్వరు నమ్మే పరిస్థితుల్లో తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.